మనందరికీ నమస్కారం. కొన్ని కథలుంటాయి, చిన్నప్పుడు వింటాం, చాలా మామూలుగా అనిపిస్తాయి. కాని వాటిలో ఎంత లోతైన అర్థాలు, ప్రపంచానికే వర్తించే పాఠాలు దాగి ఉంటాయో తెలుసా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఓ చిన్న పిల్లాడు వెన్న దొంగిలించే కథ. ఆ కథ వెనుకున్న దైవత్వమేంటో చూద్దాం. అసలు ఒక చిన్న పిల్లాడి వెన్నదొంగతనం కథలో దైవరహస్యాలేంటి? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఈ ప్రశ్నతోనే మనం ఈ కథలోకి వెళ్దాం. ఓ మామూలు అల్లరి పనిలో ఎంత గొప్ప సత్యాలున్నాయో మనమే చూద్దాం. రైట్, ముందుగా కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్లాలంటే ముందు ఆ కథ జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత మన కథలో హీరో, అత్తుంటరి, ప్రేమగల కృష్ణుడి గురించి కూడా చూద్దాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, మధుర దగ్గర్లో గోకులం అని ఒక అందమైన పల్లెటూరు. ఊహించుకోండి, అంతా పచ్చదనం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కృష్ణుడు అనే ఓ పిల్లాడు ఉండేవాడు. చాలా చురుకైనవాడు, మంచి మనసున్నవాడు. తన అల్లరితో ఊరందర్నీ నవ్విస్తూ ఉండేవాడనమాట. ఇక ఈ కథలో చాలా ముఖ్యమైనదొకటుంది. అదేంటంటే మాఖన్. మాఖన్ అంటే వెన్న. మన కృష్ణుడికి వెన్న అంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రాణం. అది అతనికి కేవలం ఒక తిండి పదార్థం కాదు. అతని చిన్నప్పటి అల్లరి పనులన్నింటికీ వెన్నే కారణం. వెన్నమీద ఉన్న ఈ పిచ్చి ప్రేమతోనే కృష్ణుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ముందు తన ఇంట్లోనే మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా వెన్న దొంగిలించడం స్టార్ట్ చేశాడు. అంటే ఇదేదో పెద్ద దొంగతనంలా కాదు, వాళ్లందరికీ అదొక సరదా ఆటలాంటిదనమాట. సరే, రోజూ ఇలా వెన్న దొంగతనాలు జరుగుతుంటే ఊరికే ఉంటారా? ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇక్కడి నుంచే కథలో అసలు మలుపు మొదలవుతుంది. ఈ కంప్లైంట్స్ అన్నీ కృష్ణుడి తల్లి యశోద దగ్గరికి వెళ్లాయి. మరి ఆమె ఈ ఫిర్యాదులని ఎలా హ్యాండిల్ చేసిందో చూద్దాం. గోపికలందరూ యశోద దగ్గరికి వచ్చి, యశోదా, నీ కొడుకు భలే అల్లరి చేస్తున్నాడు, మా ఇళ్లలో వెన్న దొంగిలిస్తున్నాడు అని చెప్పేవారు. నిజానికి వాళ్ల మాటల్లో కోపం కన్నా ఆ పిల్లాడిమీద ప్రేమే ఎక్కువ కనిపించేది. అయినా సరే, తల్లిగా యశోద ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి కదా. అయితే యశోద ఏం చేసిందో చూడండి. ఆమె అస్సలు కోపడలేదు, తిట్టలేదు. బదులుగా ఒక చిన్న నవ్వు నవ్వి చాలా ప్రేమగా కొడుకునడిగింది, కన్నయ్యా, ఎందుకు వెన్న దొంగిలిస్తున్నావు అని. చూశారా, ఆమె ఎంత సున్నితంగా, ఎంత ప్రేమగా వ్యవహరించిందో. దానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం ఇంకా బాగుంటుంది. చాలా అమాయకంగా చెప్తాడు, అమ్మా, అందరి ఇళ్లలో వెన్న చాలా రుచిగా ఉంటోంది, అందుకే తెస్తున్నాను, తెచ్చి అందరితో పంచుకుంటున్నాను అని. చూడండి, ఆ సమాధానంలో ఎంత గొప్ప విషయముందో. తను ఒక్కడే తినట్లేదు, అందర్తో పంచుకుంటున్నానని చెప్పడంలోనే అతని మంచి మనసు మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. యశోద ఇచ్చిన ఒక చిన్న పనిష్మెంట్ ఊహించని ఒక అద్భుతానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, యశోద కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది వెన్న దొంగిలిస్తుండగా. ఇక ఆ క్షణంలో కొంచెం కోపం వచ్చి వీడికెలాగైనా బుద్ధి చెప్పాలని ఒక పెద్ద చెక్క రోలుకి కట్టేసింది. అంతే, ఈ చిన్న శిక్షతోనే ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఇక్కడే కృష్ణుడి అసలు స్వరూపం, అతని దైవిక శక్తి బయటపడతాయి. ముందుగా ఆ పసిపిల్లాడు ఆ బరువైన రోలుని లాగడం మొదలుపెట్టాడు. తరువాత ఏం చేశాడంటే, ఆ రోల్ని ఈడ్చుకుంటూ వెళ్లి 2 పెద్ద చెట్ల మధ్యలోంచి దూరాడు. దాంతో ఆ రోలు చెట్ల మధ్య ఇరుక్కుపోయి ఆ 2 చెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆశ్చర్యమేంటంటే, ఆ చెట్లు కూలగానే వాటిలోంచి 2 దైవపురుషులు బయటకు వచ్చి శాపవిమోచనం పొందారు. ఇదంతా కళ్లారా చూసిన యశోదకి మాట రాలేదు, షాక్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది ఆమెకు, తన కొడుకు కేవలం ఒక అల్లరి చేసే పిల్లాడు కాదు, అతను చాలా చాలా ప్రత్యేకమైనవాడు, ఒక దైవాంశ సంభూతుడని ఆమె గ్రహించింది. ఇది కథలో చాలా ముఖ్యమైన ఘట్టం. సరే, కథ అయితే చూశాం. మరి ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటి? చాలా మామూలుగా కనిపించే ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలు మనకు ఈ కథ ద్వారా తెలుస్తాయి. మొదటిది, మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవాలి అనే గొప్ప గుణం. రెండవది, ప్రేమ, నిజాయితీ ఇవే అన్నిటికన్నా గొప్ప బలాలని అర్థమవుతుంది. యశోద ప్రేమ, కృష్ణుడి నిజాయితీ చూశాం కదా. ఇక మూడోది చాలా ముఖ్యమైంది. దేవుడు లేదా దైవత్వం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద రూపాల్లోనే ఉండక్కర్లేదు.
కొన్నిసార్లు మన మధ్య ఉండే ఒక చిన్న పిల్లాడి నవ్వులో, వాళ్ళ అల్లరిలో కూడా దైవత్వాన్ని చూడొచ్చు. చివరగా ఒక ప్రశ్న. గొప్ప గొప్ప సత్యాలు తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలా, లేక కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న కథల్లోనే మనకు కావలసిన అసలైన జ్ఞానం దొరుకుతుందా? ఏమంటారు?